నమస్తే. జై స్వరాజ్య జేఎస్‌డబ్ల్యూ ప్రేక్షకులందరికీ శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని పురస్కరించుకొని మనం న్యూజెర్సీ ఎడిసన్‌లో ఓక్ట్రీ రోడ్‌లో ఉన్న సాయిదత్త పీఠం శ్రీ శివవిష్ణు దేవాలయానికి రావడం జరిగింది. ఇక్కడ సాయిదత్త పీఠం శ్రీ శివవిష్ణు దేవాలయం ఫౌండర్ చైర్మన్ అయిన రఘు శర్మ శంకరమంచి ఆధ్వర్యంలో చాలా వైభవంగా ఉగాది వేడుకలు జరగబోతున్నాయి. సో అలాగే సాంస్క్రిట్ బ్రదర్స్ అయిన మహదేవ శర్మ, శ్రీనాథ శర్మ గారి మాటల ద్వారా పంచాంగ శ్రవణం వినబోతున్నారు. ప్రవాస భక్తులు చాలామంది అంటే ఊహించని విధంగా 3-4 వేల మంది వరకు వచ్చేసి ఈ ఉగాది వేడుకలలో పాల్గొనడం కానీ పంచాంగ శ్రవణం వినడం కానీ జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి కని విని ఎరుగుని రీతిలో భక్తులు హాజరవ్వడం జరిగింది. ఇక్కడ భారతదేశంలో కంటే ఒకరోజు ముందుగా అమెరికా దేశంలో ఉగాది రావడం జరిగింది. ఈ శుభకృత ఉగాది సంబరాలు ఒకరోజు ముందుగానే అమెరికా దేశంలో ప్రవాస భక్తులు ప్రవాస భారతీయులు జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ ఉగాది ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తమ రాశి తమ నక్షత్రం ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా కూర్చొని సాంస్క్రిట్ బ్రదర్స్ మాటల ద్వారా ఈ పంచాంగ శ్రవణాన్ని ఆలకించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सदा विमुक्तिसाधकं गणाधरापतं सकं विलासिलोकरक्षकम् आयकैकनायकं विनाशिते भनैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकम् नतेतरादिभीकरं नवोदितात्मस्वरं नमत्सुरादिविज्जलं नताधिकापरिद्धरम् सुरेश्वरं निधीश्वरं गणेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जलं तदेतदोदरं परं महे भवद्रमक्षरम् कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम् विञ्चनातिमार्जनं चिरं तनोति भाजनं पुरारिपूर्वनन्दनं सुरारिकरुवचर्वणम् पञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानमारणं भजे पुराणवारणम् मुकान्तकान्तिदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तरायतुन्दरम् फुलमन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तन्मे पतं चिन्तयामि सन्ततम् महागणेश पञ्चरत्नमालयेन योऽहं प्रजल्पति प्रधानके स्मरन् गणेश्वरम् अरोगतामरोषतां सुसाहितीं सुपुत्रां समाहितां यष्टभूतिमभ्युपैति शोचिताम् अभ्युपैति शोचिताम्
सोचिता। जय बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की। राजा रामचंद्र महाराज की। सीता माई की। पवन सुत हनुमान की। हर नमः पार्वती पतये हर श्री कल्याणं त्रिपुहरं दुःस्वप्नदोषापहं गङ्गास्नानविशेषं यफलदं गोदानमूल्यं नृणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदम् नानाकं सुसाधनं समुचितं पञ्चाङ्गमाकर्ण्यताम् माता नृसिंहश्च पिता नृसिंहः भ्राता नृसिंहश्च सखा नृसिंहः विद्या नृसिंहो द्रविणं नृसिंहः स्वामी नृसिंहः सकलं नृसिंहः वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ श्रीराघवं दशरथात्मजं प्रमेयो सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सभाये नमः అందరికీ కూడా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభబృందామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఈ కొత్త సంవత్సరంలో ఏమేమి కలగాలి అంటే ఆ ఫలాలు తెలుసుకోవాలి అంటే పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగం అంటే ఈ ఉగాది ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమిటి? బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినటువంటి రోజు ఈ ఉగాది. కాబట్టి మనం సంవత్సరాలుగా సంవత్సర ప్రారంభంగా ఈ ఉగాది నాడు ఏమేం చేయాలంటే అంటే తెల్లవారుజామునే లేచి తల్లిదండ్రులకు గురువులకు కులదేవతలకు ఇంట్లో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా నమస్కారం చేసుకోవాలి. నూతన వస్త్రాలు ధరించాలి. చక్కగా స్నాన సంధ్యా నిత్యకర్మానుష్ఠానాలన్నీ చేసుకోవాలి. మన ఇంటి కులదేవతలను గృహదేవతలను మనకు ఉన్నటువంటి దేవతా స్వరూపాన్ని మొత్తం ధ్యానం చేయాలి. నూతన వస్త్రాలు ధరించాలి. ఉగాది పచ్చడిని సేవించాలి. ఏమిటండి ఉగాది పచ్చడి అంటే ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి ప్రత్యేకత 16 తెలుగువారి మాత్రమే ఉన్నది ఈ ఉగాది పచ్చడి అనేటువంటి కార్యక్రమం. ఏమిటా ఉగాది పచ్చడి అంటే ఈ సంవత్సరంలో కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, సుఖంగా రావచ్చు, లాభం రావచ్చు, ఏదైనా రావచ్చు. వాటన్నిటినీ కూడా మనం ముందే ప్రిపేర్ అయి ఉండడం. ఒక్కసారి ఆ ఉగాది పచ్చడిని ఏదో ఇంట్లో చేశారు కదా, షడ్రుచులతో సమ్మేళనంగా చేశారు కదా తీసుకుందామంటే కాదు. దానికి మంత్రం చెప్పారు. ఆ మంత్రం చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. అందులో ప్రధానంగా మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, ఉప్పు, మిరియాలు ఇట్లా షడ్రుచులు అనేవి ఆ పచ్చడిలో ఉండాలి. చాలా మంది తీపి ఎక్కువగా ఉండాలి జీవితంలో అని కోరుకుంటూ ఉంటారు, సుఖం ఎక్కువగా ఉండాలి. కానీ గ్రహస్థితి ఎలా ఉందో, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా ఉందో మనకు తెలియదు కదా. కానీ మనందరం కూడా శుభమే జరగాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆ ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి ఎట్లా తీసుకోవాలండి మనం అంటే శతాయుర్వజ్రదేహాయ
సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబగంధళ భక్షణం. ఆ వేప ప్రసాదాన్ని తీసుకునేటప్పుడు చెప్పేటువంటి మంత్రం ఇది. ఏమిటంటే ఈ మంత్రం యొక్క అర్థం అంటే శతాయుర్ వజ్రదేహాయ, మానవుడి యొక్క పరమ లక్ష్యం ఏమిటంటే నిండా 100 సంవత్సరాలు బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్తో ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఫస్ట్ శారీరకమైనటువంటి శుద్ధి, శారీరకమైనటువంటి బలం. శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ, వజ్రదేహము కలిగి సర్వ శుభాలు సర్వ సంపదలు కలగాలి ఈ వేద ప్రసాదం తీసుకోవడం ద్వారా. శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ, మనకు కలిగేటువంటి అరిష్టాలన్నింటినీ కూడా తొలగించుగాక ఈ వేద ప్రసాదం తీసుకోవడం ద్వారా అని చెప్పి ప్రార్థన చేసి వేద ప్రసాదాన్ని తీసుకోవాలి. వేద ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత చక్కగా భగవంతుడు నైవేద్యం పెట్టాలి. షడ్సోపేతమైనటువంటి భోజనం, పిండి వంటలతో స్వీట్లతో ఈరోజు భోజనం చేసి సాయంత్రం దేవాలయ దర్శనం తప్పకుండా చేయాలి. భగవంతుడి యొక్క సందర్శన ఈ రోజు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ రోజు ప్రధానంగా గణపతిని, సరస్వతి అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని మనం గురు ప్రార్థన ఈ రోజు ఖచ్చితంగా చేయాలి. పెద్దలకు నమస్కారం చేయాలి. ఆ తరువాత దైవజ్ఞుల ద్వారా జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అన్నట్లుగా 9 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల ప్రభావం కేవలం మానవులకే కాదండి, సకల చరాచర జగత్తు మీద నవగ్రహాల ప్రభావం ఉంటుంది. అటువంటి నవగ్రహాలను ధ్యానం చేసి పంచాంగాన్ని శ్రవణం చేయాలి. ఏమొస్తుందండి పంచాంగాన్ని శ్రవణం చేస్తే? మేమందరం కూర్చున్నాం, వింటున్నాం, ఏమిటి మాకు ఫలితం అంటే గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయో మీకు పంచాంగాన్ని చూస్తే తెలుస్తుంది. శుభ ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో కావాలంటే పంచాంగం చూడాలి. మనకు మౌఢ్యం ఎప్పుడు వచ్చిందో చూడాలంటే పంచాంగం కావాలి. మంచి రోజు ఏమిటి, చెడ్డ రోజు ఏమిటి కావాలంటే పంచాంగం చూడాలి. కాబట్టి అటువంటి పంచాంగాన్ని శ్రవణం చేస్తే ఏమిటండి అంటే గంగా స్నానం చేసినటువంటి విశేషమైనటువంటి ఫలితం పంచాంగాన్ని మీరు శ్రవణం చేయడం ద్వారా కలుగుతుంది. శ్రీ కళ్యాణ గుణామహం రిపుహరం, కళ్యాణ గుణాలు, శుభ గుణాలు మన మీద ఆవాహన జరుగుతాయి. అవన్నీ కూడా వచ్చి మనలో కూర్చుంటాయి. మన బుద్ధి ప్రేరేపించాలన్నా, మనకు మంచి మాట మాట్లాడాలన్నా, మంచి ఆలోచన చేయాలన్నా మన యందు శుభమైనటువంటి దృష్టి, శుభమైనటువంటి అనుగ్రహం ఉండాలి. శ్రీ కళ్యాణ గుణామహం రిపుహరం దుస్వప్న దోషామహం. శత్రునాశనం జరుగుతుంది. కొంతమంది అంటారు నేను అజాత శత్రువు కంటే నాకు శత్రువు లేరు కదా అంటారు. కానీ మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలే శత్రువు. వాటిని జయించడమే మానవ జన్మ యొక్క సాధ్యత. శ్రీ కళ్యాణ గుణామహం రిపుహరం దుస్వప్న దోషామహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ, కావేరి నదులు ఉన్నాయి. ఆ నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో పంచాంగాన్ని శ్రవణం చేయడం ద్వారా అంత పుణ్యఫలం వస్తుందండి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం. శాస్త్రంలో దశదానాలు, షోడశదానాలు అని చెప్పారు. అందులో గోదానం చేస్తే సర్వ పాపాలు తొలగి మనకు పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మన పురాణాలు ఒక్కిలో కాటిస్తున్నాయి. కాబట్టి ఆ గోదానం ప్రత్యక్షంగా చేసే అవకాశం అందరికీ లభించదు కనుక ఆ గోదానం చేస్తే వచ్చేటువంటి పుణ్యం కూడా పంచాంగాన్ని శ్రవణం చేస్తే వస్తుందండి. గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం. ఆయుష్ పెంపొందుతుంది. ఎందుకు పెంపొందుతుంది? మీరు ఏ పని చేసినా
ఇవాళ స్వాతి నక్షత్రం అండి, ఇవాళ పురుషుల నక్షత్రం అండి, ఇవాళ చతుర్దశి అండి, ఇవాళ ఏకాదశి అండి, ఇవాళ పౌర్ణమి అండి. మీరు తెలుసుకోవడం ద్వారా ఆ రోజు మరి ప్రారంభం చేయడం ద్వారా మీ ఆయుష్ వృద్ధి పొందుతుంది. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. మీరు పెళ్లి కావాలన్నా ముహూర్తం కావాలి, గృహప్రవేశం కావాలన్నా ముహూర్తం చూడాలి, ఒక చిన్న పని మొదలు పెట్టాలన్నా ముహూర్తం మంచి రోజు ఉందా అంటే అని చెప్పి అడగాలి. అవన్నీ కలగాలంటే ఈ నవగ్రహాల యొక్క స్థితిని మనం చూడాలి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం. ఈ పని ఆ పని, ఈ కర్మ ఆ కర్మ కాదండి, అన్ని పనులకి కావాల్సింది పంచాంగము. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాచమ్యతాం. కాబట్టి సకల శ్రేయస్సులను కలిగించేటువంటి పంచాంగాన్ని ఈ ఉగాది రోజు సాయంత్రం ఈ శుభకృన్నామ సంవత్సర ఫలితాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అసలు పంచాంగం అంటే ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కలిస్తే దాన్ని పంచాంగం అంటారు. మీ అందరికీ తెలుసు, తిథులు పాడ్యమి, విద్య, తదియ, సమితి, పంచమి. అలాగే నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక, రోహిణి. ఈ తిథి వారాలు, ఇవాళ శుక్రవారం చాలా శుభప్రదమైనటువంటి వారం. లక్ష్మీ అమ్మవారికి, కామాక్షి అమ్మవారికి చాలా విశేషమైన అభిషేకం జరిగింది మన సాయంత్రం పీఠం ఇవాళ. కాబట్టి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కలిస్తే దాన్ని పంచాంగం అంటారు. ఆ తిథిని తెలుసుకోవడం ద్వారా తిథేష్ట శ్రియమాప్నోమి, వారా ఆయుష్యవర్ధనం, నక్షత్ర ధరదే పాపం, యోగా రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని చెప్పారు. ఒక్కొక్కటి తెలుసుకోవడం ద్వారా ఒక్కొక్కమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. అటువంటి పంచాంగాన్ని మనం శ్రవణం చేస్తున్నాం ఈ శుభకృన్నామ సంవత్సరం. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏమండి, మా రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి, మా నక్షత్ర ఫలితాలు ఎట్లా ఉన్నాయి, మాకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ శుభకృన్నామ సంవత్సరానికి మీ అందరికీ కూడా శ్రీ సాయిదత్త పీఠం శివ విష్ణు దేవాలయం తరపున, బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారి తరపున, అలాగే ఈ దేవాలయ సభ్యులందరి తరపున పునఃస్వాగతాన్ని పలుకుతూ ఈ శుభకృన్నామ సంవత్సర విశేషాలను మీ అందరికీ ఒక 15 నిమిషాలు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అల్పశ్చకాలో బహవశ్చ విఘ్నాః అంటూ తక్కువ సమయంలో మనం ఎక్కువ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను అన్ని విషయాలు మొత్తం చెప్పను, ఏ ముఖ్యమైనటువంటి విషయాలు అనుమానం మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అస్య శ్రీ సమస్త కళ్యాణ మహాజనస్య శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠాన విధానభూతస్య స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరస్య అని చెప్పి ఈ శుభకృన్నామ సంవత్సర ఫలితాన్ని చెబుతూ ఉన్నారండి. ఎటువంటిది ఈ శుభకృన్నామ సంవత్సరం అంటే, వింధ్యస్య ఉత్తర దేశే బారహస్పత్యమానాతో గ్రాహ్య. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, మహర్షులు చెప్పేటువంటి మాటలు, పంచాంగ కర్తలు రాసినటువంటి మాటలు. ఏమని చెబుతూ ఉన్నారు అంటే, తెలుగు వారందరూ కూడా చంద్రుడి యొక్క గతిని అనుసరించి కాలాన్ని గణన చేస్తారు. దానిని చాంద్రమానం అంటారు. శేషాచలస్య దక్షిణ దిగ్భాగే సౌరమానాంతో గ్రాహ్య. అంటే తిరుపతి నుండి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ప్రదేశంలో సౌరమానంతో పంచాంగాన్ని గణిస్తారు. అలాగే వింధ్యస్య ఉత్తర దేశే బారహస్పత్యమానాంతో గ్రాహ్య. అంటే ఉత్తర భారతదేశంలో వింధ్య పర్వతాల పైన ఉన్నటువంటి ప్రదేశంలో బృహస్పతి యొక్క గమనాన్ని అనుసరించి పంచాంగాన్ని లెక్కిస్తారు. అటువంటి చాంద్రమాన వశాదయం శ్రీ శుభకృత్నామ సంవత్సర. ఈ సంవత్సరానికి పేరు ఏమిటంటే అంటే శుభకృత్ అనేటువంటి పేరు. శుభకృత్ ప్లస్ నామ శుభకృత్నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఎటువంటిదండి? ఈ సంవత్సరం అంటే ఇప్పటికి కలియుగం పుట్టి ఈ రోజుకి 5123 సంవత్సరాలు గడిచింది.
మన భారతీయుల యొక్క పంచాంగ గణన, ఖగోళ శాస్త్ర గణన ఎటువంటిది అంటే ఇప్పటికీ ఈ సృష్టి ప్రారంభమయ్యి 198,85,123 సంవత్సరాలు గడిచి 124వ సంవత్సరం ప్రారంభమైంది. ఎన్ని సంవత్సరాలు అయిందండి? మరొకసారి చెప్తున్నాను. 198,85,123 సంవత్సరాలు గడిచి ఇవాళ 124వ సంవత్సరం ప్రారంభమైంది. దానినే శుభకృత్నామ సంవత్సరం అని చెప్పి మనం వ్యవహరిస్తూ ఉన్నాం. మనకు చతుర్దశ మన్వంతరాలు ఉన్నాయి. స్వాయంభువ, స్వారోజిష, ఉత్తమ, తామస, రైవత, బ్రహ్మసావరణి, దక్షసావరణి, రుద్రసావరణి, దౌత్య, భౌత్య అనేటువంటి 14 మన్వంతరాలు ఉన్నాయి. అటువంటి మన్వంతరాలలో ఇప్పుడు సప్తమే వైవస్వత మన్వంతరే 7వ మన్వంతరం నడుస్తున్నది. ఈ సప్తమ వైవస్వత మన్వంతరంలో ఇప్పటికీ మనకు ఈ 27వ మన్వంతరంలో మనకు ఈ శుభకృత్నామ సంవత్సరం వచ్చింది. ఇప్పటి వరకు కలియుగంలో 4,32,000 సంవత్సరాల ప్రమాణంగల కలియుగంలో 5,123 సంవత్సరాలు పూర్తయినాయి. దీన్ని కలియుగం అంటారు. కలియుగం యొక్క ప్రమాణం 4,32,000. దీనిపైన ఉండేటువంటి యుగాన్ని ద్వాపర యుగం అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు, మహాభారత సంగ్రామం జరిగించాడు. ఆ ద్వాపర యుగం ఎంత పెద్దదండి అంటే 8,64,000 సంవత్సరాల పొడవు ఉంది ద్వాపర యుగం. దానికన్నా ముందు యుగం శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు, రావణ సంహారం చేశాడు. దానిని త్రేతాయుగం అంటారు. త్రేతాయుగం యొక్క పొడవు 12,96,000 సంవత్సరాలు. దానికన్నా ముందు యుగం కృతయుగం అని చెప్తారు. ఆ కృతయుగంలోనే సత్యహరిశ్చంద్రుడు మొదలైనటువంటి రాజులు జన్మించారు. లక్ష్మీ నరసింహస్వామి అవతారం జరిగింది. ఆ కృతయుగం యొక్క పొడవు 17,28,000 సంవత్సరాలు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము ఈ 4ని కూడితే 43,20,000 సంవత్సరాలు వస్తుంది. దీనిని మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 71 గడిస్తే ఒక మన్వంతరం అవుతుంది. మన్వంతరంతో దివ్యానాం యుగానాం ఏకసప్తతి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఈ శుభకృత్నామ సంవత్సరం కలియుగంలో 5,123 సంవత్సరాలు గడిచి 124వ సంవత్సరం 5,124వ సంవత్సరం ఈ సంవత్సరం ప్రారంభమైంది. ఇది ప్రభవాది 6 సంవత్సరాలలో ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాతు అనేటువంటి ఈ తెలుగు సంవత్సరాల్లో ఇది 36వ సంవత్సరం. ఎట్లా ఉందండి ఈ సంవత్సరం యొక్క ఫలితం అంటే మీరెవ్వరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం యొక్క ఫలితం చాలా శుభప్రదంగా ఉంది, చాలా ఆనందప్రదంగా ఉంది. మనకు గత 2-3 సంవత్సరాల నుండి జరగనటువంటి పనులు మొత్తం కూడా ఈ సంవత్సరం సిద్ధించేటువంటి అవకాశం ఉన్నది. సకల శుభాలను ప్రసాదించేటువంటి ఈ సంవత్సరం శుభకృత్నామ సంవత్సరంగా కీర్తించబడేటువంటి సంవత్సరం. ప్రభవాది 6 సంవత్సరాల్లో ఇది 36వ సంవత్సరం. ఈ సంవత్సరానికి అధిపతి ఎవరండి అంటే అగ్నిదేవుడు. జాతవేద సమీదేహం శుభకృత్నామకం సదా ఆందోళికా సమారూఢం ఖడ్గఖేటధరం శుభం. ఈ వత్సరానికి సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, యుత్వత్సరాలు అని చెప్పి ఒక 5 ఉన్నాయి. ఆ 5లో అగ్నిదేవతానమైనటువంటి సంవత్సరం యుగం భవేత్ వత్సర పంచకేన యుగానికి 12 పురుష షష్ఠ్యాం అనేటువంటి పండిత వచనాన్ని ఆధారంగా చేసుకుని ఈ సంవత్సరం యుత్వత్సరాల మధ్య అగ్నిదేవతాక
సంవత్సరో నామకః శ్రీ శుభకృన్నామ సంవత్సరః అస్మిన్ వత్సరే తిలదానం మహాఫలం. ఈ సంవత్సరం ఎవరైతే నువ్వులను దానం చేస్తారో వాళ్ళకి మహాఫలంగా చెప్పబడింది. ఎందుకు నువ్వులను దానం చేయాలి అంటే మంచి ఆయుష్ కలగాలంటే నువ్వులను దానం చేయాలి. అలాగే ఈ సంవత్సరం యొక్క ఫలితం ఎట్లా ఉందండి అంటే రాజతే పృథివీ సర్వా సతతం వివిధోత్సవైః శుభతత్వత్సరే వృద్ధిః ప్రజానాం శుభిః సహ. శుభకృన్నామ సంవత్సరంలో చక్కగా పాడి పంటలు సస్య సమృద్ధి, దేశం సుభిక్షంగా క్షేమంగా ఆరోగ్యప్రదంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా సుదృఢ వాతావరణంలో ఉంటాయండి. ఎటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం లేవు. అలాగే ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే అమెరికా కాలమానం ప్రకారం ఈ సంవత్సరానికి రాజు శుక్రుడు. ఇవాళ శుక్రవారం, శుక్రగ్రహం, అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు. మనకు అమెరికా దేశంలో శుక్రవారం నాడు భారతదేశం కన్నా ఒక రోజు ముందు ఉగాది వచ్చింది కాబట్టి ఈ దేశంలో ఈ పంచాంగ శ్రవణంలో రాజు ఎవరండి అంటే శుక్రుడు అనేటువంటి గ్రహం. ఆ శుక్ర గ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే అనేకమైనటువంటి శుభ ఫలాలు ఇస్తాడు. మరి రాజు శుక్రుడైనాడు, మంత్రి బృహస్పతి. అంటే గురుగ్రహం మనకు ప్రతి సంవత్సరం కూడా క్యాబినెట్ ఉంటుంది, పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో మనకు ఎట్లయితే క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారో ఈ శుభకృన్నామ సంవత్సరానికి ఉన్నటువంటి క్యాబినెట్ కి ఉన్నటువంటి ముఖ్య అధిపతి ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరండి అంటే శుక్రగ్రహం. అలాగే మంత్రి బృహస్పతి, సేనానాయకుడు బుధుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రః, అర్ఘాధిపతి బుధః, మేఘాధిపతి బుధః, రసాధిపతి చంద్రః, నీరసాధిపతి శని, పురోహితః రవిః, పరీక్షకః శని, గణకః చంద్రః, గ్రామపాలకః బుధః. అంటే ఈ వచ్చినటువంటి క్యాబినెట్ 9 మందిలో 6 గ్రహాలు శుభగ్రహాలు. అంటే శుభ ఫలితాలు ఎక్కువగా ఉండేటువంటి సంవత్సరం ఈ యొక్క శుభకృన్నామ సంవత్సరం. అట్లాగే ఉపనాయకుల్లో 30 మందిలో 19 మందికి వచ్చినటువంటి పోర్ట్ఫోలియోస్ శుభగ్రహాలకే వచ్చినాయి కాబట్టి అది కూడా చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను మనకు ప్రసాదిస్తుంది. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంత్రి పదవి తీసుకుంటే ఆ బృహస్పతి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు, శుక్రుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు, శని ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనేది శ్రీనాథ శర్మ చెప్పబోతున్నారు. ఆ తర్వాత మీ అందరూ ఆసక్తిగా ఎదురు చూసేటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆ తర్వాత మీ యొక్క రాశుల యొక్క ఫలితాలు మీ అందరికీ మొత్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. గురువుగారు ఒక్కొక్క గ్రహానికి ఎటువంటి ఫలితం ఉందో మనకు తెలియజేయవలసిందిగా వారు తెలియజేస్తారు. ఆ గ్రహాల యొక్క స్థితిగతుల్ని మనం తెలియజేసుకుందాం. కొంచెం నిశ్శబ్దంగా ఉన్నాం, మనందరం చక్కగా 10 నిమిషాలు ఈ కార్యక్రమం పూర్తి చేసుకుందాం. సాయి దత్త పీఠం, శివ విష్ణు దేవాలయం ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసుకునేటువంటి సౌభాగ్యాన్ని మనకు ప్రసాదించినటువంటి అక్కడ సాయినాథుడు ఉన్నాడు, ఒక పక్క పంచముఖ గణపతి ఉన్నాడు, ఒక పక్క పంచముఖ ఈశ్వరుడు ఉన్నాడు, కామాక్షి అమ్మవారి వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లు ఇవాళ తిరుపతిలో ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి విరాజులుతూ ఉన్నారు మనందరినీ అనుగ్రహించడానికి. కాబట్టి ఆ రాజాది నవనాయకుల యొక్క ఫలితాన్ని మనందరం కూడా శ్రవణం చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా ఒక 10 నిమిషాలు మీరందరూ శ్రవణం చేయండి. ఆ తర్వాత రాశి ఫలాన్ని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. రాజా రామచంద్ర మహారాజ్ సీతా ఈ సంవత్సరంలో
రాజు శుక్రుడు అనుకున్నాం. శుక్రుడు చాలా వేగవంతమైనటువంటి గ్రహం. ఎవరికైనా కూడా వాళ్ళ వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క దశ ఆరంభమవుతుంది. రవి దశ ఆరంభమైనప్పుడు రవి ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని తగ్గదు. రవి తులారాశిలో ఉంటే ఒక ఫలితాన్ని ఇస్తాడు, కర్కాటకంలో ఉంటే ఒక ఫలితాన్ని ఇస్తాడు, మేషరాశిలో ఉంటే ఒక ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు కొద్దిగా జాగ్రత్తగా వినాలి, మామూలుగా వింటే అర్థం కాదు. అట్లా ఆదిత్యాది నవగ్రహాల్లో అమెరికా దేశంలో మనం గణిస్తే శుక్రుడు అనేటువంటి మహానుభావుడు రాదైనాడు. భారతదేశంలో రాజా శని, దాన్ని బట్టి గణించాలి. ఇక్కడ భారతదేశంలో చెప్పడం చాలా సులభం, పంచాలు ఇక్కడ చెప్పడం కష్టం, ఇక్కడ లెక్కలు వేయాలి. అట్లా శుక్రుడు గనక రాజు అయితే ఏమిటండి అంటే ప్రజలందరూ కూడా భోగభాగ్యవంతులు అవుతారు. డబ్బులు ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టేటువంటి స్వభావం కలిగి ఉంటారు. అది శుక్రుడు యొక్క విధానం. ఇంకా మంత్రి అనేటువంటి మహానుభావుడు బృహస్పతి. ప్రపంచంలో ఎవరు రాజు ఎక్కడ ఉన్నా పర్వాలేదు కానీ మంత్రి చాలా బాగున్నారు. ప్రెసిడెంట్ ఎక్కడున్నా పర్వాలేదు, కింద వాళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టే ప్రెసిడెంట్ స్టెప్ తీసుకుంటాడు. ప్రెసిడెంట్కు సొంత విధానాలుగా పవర్స్ ఉన్నా కూడా ఆయన ఏం చేయలేడు. మంత్రి క్యాబినెట్ లోపల ఎలా చెప్తే అలా తీసుకోవాల్సిందే. అందుకే రాజుకి కళ్ళు చారులు అన్నారు. రాజై పశ్యంతి రాజానః చారై పశ్యంతి రాజానః చక్షుర్భ్యామితరేజనః అని శాస్త్రం. కాబట్టి మంత్రి అనేటువంటి మహానుభావుడు బృహస్పతి అయినాడు. ఆ బృహస్పతి వల్ల ఏమన్నాడండి అంటే దేశ క్షమాభివృద్ధ్యర్థం ప్రజా మోక్షకరం యథా సన్మంత్రియో మంత్రియంతి మంత్రి పదం గురవు. అంటే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు బృహస్పతి. బృహస్పతి ఎవరు అంటే దేవగురు. కాబట్టి రాజు ఒకవేళ పొరపాటున తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పటికీ గురువు అనేటువంటి వాడు మంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి రాజు యొక్క ఆగడాలు సాగవు. మంత్రి అంత గట్టివాడు, మంత్రాంగం చాలా గట్టిది. అందువల్ల చాలా ఈ సంవత్సరం దేశం మొత్తంలో అందరూ కూడా ఆలోచించి అడుగేస్తారు. ఎవరు కూడా తప్పడుగేసే అధికారం లేదు. ఇక సేనాధిపతి బుధః. సేనాధిపతి అంటే ఎవరు అంటే యుద్ధం చేసేటువంటి వాడు. యుద్ధం అంటే బయట యుద్ధం కాదు, మన యుద్ధమే. మానవుడు మన మనస్సులో అనేక మంది శత్రువులు ఉన్నారు, వాళ్ళని జయించేటువంటి వాడు కూడా బుధః. ఆ బుధుడు ఏం చేస్తున్నాడంటే వదిషంతి తస్యాని ఫలాన్వితాని నరాస్త్రియః కామరసా భవేయుః సేనాధిపత్యే మనుషో నసూనోః. వర్షం పడుతుంది. ఎట్లా పడుతుంది ఏంటి అంటే ప్రపంచంలో బుధుడు వల్ల మేఘాలు దట్టంగా ఉంటాయి కానీ వర్షం అనుకున్న
సస్యాధిపతి శని. సస్యములు అంటే ఏంటి? పంట, ధాన్యములు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు, ఇవన్నీ కూడా, ఇవన్నీ సస్యమే కదా పంట. పంట పండించేటువంటి వాడు ఎవరి ఆధిపత్యంలో ఉంది ప్రపంచమంతా అంటే శని. ఆయన తీసుకున్నాడు ఈసారి, ఆయన క్యాబినెట్లో వచ్చింది. శని ఏం చేస్తున్నాడు? దినమాశ కురుద్ధాది కృష్ణధాన్యాని యాని చ. నువ్వులు, మాషములు అంటే మెరుగులు, ఏవైతే నల్ల ధాన్యాలు ఉన్నాయో, అందరం కూడా ఇవాళ మనం మిల్లెట్స్ అంటున్నాం కదా, ఆ మిల్లెట్స్ ఇంకా ఎక్కువ తింటారు అని చెప్తున్నారు ఇక్కడ. అన్నదాతలు అంటే ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహిస్తారు. ఆ మిల్లెట్స్, ఆ చిన్న ధాన్యాలు, కీర్వ, ఇంకా ఉన్నాయి చూడండి, ఆ ధాన్య చిరుధాన్యాలు అంటాం మనం, అవి బాగా తింటారు. అవి బాగా పండుతాయి అంటున్నారు. బాగా పండుతాయి అర్థం ఏంటి? బాగా తింటాం కాబట్టి వాటికి ధర పెరిగే అవకాశం ఉంది. రేట్లు పెరుగుతాయి అన్నమాట. మిగతా వాటికి రేట్లు తగ్గుతాయి, వీటి రేట్లు పెరుగుతాయి అన్నమాట. అది సస్యాధిపతి శని కావడం వల్ల. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం వైపు దృష్టి మళ్లించి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇక ధాన్యాధిపతి శుక్ర. ధాన్యం పండించేవాడు శుక్రుడైనాడు కాబట్టి అతివృష్టి, విపరీతమైన వానలు. వాన వచ్చిందా వానే. రాత్రి మనం చూసాం కదా ఈ ఊళ్ళో, రాత్రి విపరీతమైన వాన పడింది. ఉదయం వేస్తే వర్షం పడిందా అంటే పడలేదేమో అనుకుంది. అక్కడే ఉంటుంది సంవత్సరం మొత్తం కూడా. అతివృష్టి సుభిక్షంచ ఫలిత ధాన్యజాతయః మానవాని రుజాః సర్వే శుక్రే ధాన్యాధిపే సతి. అందరికీ కూడా ఈ శ్వాస తీసుకునేటువంటి విధానంలో కొంత లోపాలు కలగకుంటున్నారు శుక్రుడు వల్ల. ఇక అర్ఘాధిపతి బుధ. అర్ఘములు అంటే ఏమిటంటే రేటు, ధరలు మండిపోతాయి చూసారు. అవి దేనికండి అంటే అర్ఘాధిపతే రజనీకరాత్మతే పుష్యర్థ సస్యాని బహూనిజస్సు కుమార పాషండ జనేంద్రజాలకాః ప్రభూతహాస్య నతరాధిపేజనాః. మాయం చెప్పేటువంటి మోసపుచ్చేటువంటి వాళ్ళు లోకంలో ఎవరు కూడా జనాలు ఎవరు మోసపోరు. ఈ సంవత్సరం కళ్ళబొల్లి కబుర్లు అంటారు చూసారా, ఆ కళ్ళబొల్లి కబుర్లకు ఈ సంవత్సరం అవకాశం లేదు. పని చేసేటువంటి మాట చెప్పండి, పాటిస్తాం, ఆచరిస్తాం, అంతేగాని ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇంకోటి వస్తుంది, గాల్లో మేడ కడతాం కదా, అది సంవత్సరం లేదు. ఇక మేఘాధిపతి బుధ. మేఘాలు అధీనంలో ఉంచేటువంటి వాడు ఆయన కూడా బుధుడైనాడు. బుధుడు చాలా గర్జితాశని పాషాణ వాత నిస్పృహతా ప్రయోధన. ఐసు గడ్డలు పడేటువంటి అవకాశం ఉంది వర్షంలో. అంటే దీనివల్ల కొంత పంట నష్టమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచు గడ్డలు, ఐసు రాళ్ళు, బరఫ్, ఐసు, మంచు ఈ దేశంలో బాగా పడతాయి. అంటే వచ్చే జన్మలో కాబట్టి అది మేఘాధిపతి బుధ వల్ల గర్జితాశని పాషాణ వాత నిస్పృహతాః మధ్యదేశే మహావర్షం బుధే మేఘాధిపే సతి. మధ్యదేశంలో వర్షం బాగా పడుతుంది. మధ్యదేశం అంటే ఈ అమెరికా మధ్య రాష్ట్రంలో కూడా చాలా వర్షాలు బాగా పడతాయంట. అంటే మిగతా రాష్ట్రాల్లో వర్షం ఉన్నా లేకపోయినా మధ్య దేశంలో వర్షం బాగా ఉంటుంది. రసాధిపః చంద్రః. తిలతైల గుడక్షౌత్ర భయాంసి నది శర్కరాః అర్ఘవృద్ధి సదారోగ్యం చంద్రే యతి రసాధిపే. చంద్ర భగవానుడు దేనికంటే చంద్రుడు అధిపతి అంటే ఓషధీనాం పతి.
ఒక మెడిసిన్ బాగా ఫలించాలంటే చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఏదన్నా కొత్త విధానం ఆరంభం చేయాలంటే చంద్రుడిని బట్టి ఆరంభం చేస్తాం. అట్లా ఈయన రసాధిపతి అంటే రసములు అంటే కాయగూరలు మొత్తం రసములు. నీరసాధిపతి ఆయన ఉన్నాడు. నీరసం అంటే వీక్నెస్ కాదు. నీరసాధిపతి రసాధిపతి ఉన్నాయి శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో. రసాధిపతి అంటే బాగా ఆనందం ఉండేవాడు కాదు. నీరసాధిపతి అంటే నీరసం వచ్చేవాడు కాదు. చాలా మంది అనుకుంటారు నీరసాధిపతి అంటే నీరసం ఏంటి ఇక్కడ? నీరసం కాదయ్యా, నీ రసం అంటే రసం లేనటువంటి పదార్థాలు. పప్పులు ఉన్నాయి కదా, కందిపప్పు ఉంది, అది ద్రవం కాదు, రసం వెండిపోయింది. మినపప్పు ఉంది, అందులో రసం లేదు, అంటే తడి అనేటువంటిది లేదా. అందువల్ల నీరసములు అంటే పప్పు ధాన్యములు, బాదం పప్పులు, కిస్మిస్లు, రైజిన్స్ అంటారు కదా ఈ దేశంలో, రైజిన్స్, బాదం పప్పులు, జీడిపప్పులు, ఇవన్నీ కూడా నీరసాలు. డ్రై ఫ్రూట్స్ అంటారు. డ్రై అంటే ఏం లేదు, అటువంటి దాన్ని నీరసం. రసం అంటే జలం, డ్రై అయిపోయింది కాబట్టి దాని నీరసం అంటారు. ఆ నీరసాధిపతి కూడా శని అయినాడు. అంటే డ్రై ఫ్రూట్స్ అధిపతి ఎవరండి? శని అయిపోయినాడు. ఈ కీన్వా, చియా ధాన్యాలు మొత్తం కూడా నీరసాలి కాబట్టి వాటిని బాగా ఎక్కువ ప్రజలందరూ కూడా దృష్టి పెడతారు. ఆ పంటలు బాగా పండుతాయి, అవి బాగా తింటారు. ఇక ఇవన్నీ బాగానే ఉన్నట్టు మనకు పాలు కావాలి కాబట్టి పశుపాలక యమః, యమధర్మరాజు పశుపాలకుడు అయ్యాడు కాబట్టి కొంత పశువులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. పశువులు అంటే కేవలం ఆవులే కాదు, జింకలు, పులులు, సింహాలు, ఒంటెలు, ఏనుగులు, ఇవన్నీ కూడా పశువులే. కొద్దిగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది పశువుల వల్ల. ఇంకా అంతేకాకుండా వర్షపాతం అనే విషయాన్ని ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. మిగతా అంశం సోదరుడు తీసుకుంటాడు. దశభాగాః సముద్రేషు, 10 గుంతముల వర్షం సముద్రంలో పడుతుందనండి. ప్రసాదరావు గారు, 10 గుంతముల వర్షం కనుక పడితే భూమి మీద, భూమి మునిగిపోతుంది. అట్లాంటిది సముద్రం మీదే 10 వర్షములు పడుతున్నాయి. 10 భాగముల వంతు వర్షములు సముద్రం మీద ఉన్నాయి. భూధరేచ సప్తచ, భూధరములు అంటే పర్వతాలు. పర్వతాలయందు వర్ష భాగం అనేది సప్తచ, 7 గుంతముల వర్షం పర్వతాల మీద ఉంది. ద్వౌభాగేయ భూమి, భూమి అంటే భూమి. ఈ భూమి యందు 2 భాగముల మాత్రమే వర్షం ఉంది. చైవం వర్షది, ఈ రకంగా 3 రకాలుగా వర్ష భాగం కలిగి ఉంది ఈ సంవత్సరం మొత్తం కూడా. కాబట్టి ఒక్కటి కూడా సమ్యంగా కనిపించట్లేదు. 6 శుభ్రం ఉన్న చేతులు 5 వేళ్ళు సమంగా లేవు. అట్లనే ఈ సంవత్సరం కూడా నాయకులందరూ కూడా ఒక్కొక్క రకంగా ఉన్నారు. అయితే శుభ పరిణామం ఏంటండి అంటే శుక్రుడు రాజు కావడం వల్ల డామినేట్ చేస్తాడు. మంత్రి మంచివాడు కావడం వల్ల మిగతా వాళ్ళ యొక్క ఆగడాలు ఉండవు. అది ఒక్కటే మనకు చాలా ప్లస్ పాయింట్ ఈ సంవత్సరం. మిగతా అంతా వదిలేస్తే ఈ గురు శుక్రుల వల్ల ప్రపంచం అంతా కూడా సుఖంగా, సౌభాగ్యంగా, ఆరోగ్యంగా, సుభిక్షంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది అని మనకు చెప్పారు ఫలితాలు. అటువంటి విధానంగా మనందరం కూడా ఇక రాశి ఫలాలు, ఆదాయము, కందాయాలు, మకర సంక్రాంతి పురుషుడు ఎట్లా వచ్చాడు, ఇది చాలా విధానం. ఇంకో విషయం గ్రహణాలు. ఈ సంవత్సరాల్లో ఎన్ని గ్రహణాలు ఉన్నాయి? చాలా మంది అనుకుంటాం గ్రహణం వస్తే కొంత దెబ్బే,
ఆ సంవత్సరానికి మొత్తానికి. గ్రహణం లేకుండా ఉండేటువంటి సంవత్సరాలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఫైన్ క్వాలిటీ. ఒక గ్రహణం వస్తే పర్వాలేదు, 2 గ్రహణాలు వస్తాయి, 3 వస్తాయి, 4 వస్తాయి, ఒక్కోసారి 5 కూడా వస్తాయి. గ్రహణం అంటే పంక్చర్, గాలి పోతుందంతే. సంవత్సరంలో ఆ టైర్ గాలి ఉండాలి కదా. గ్రహణం పడితే ఒక పంక్చర్ పంపండి, 2వ గ్రహణం వస్తే 2వ పంక్చర్ పంపండి. టైర్ మార్చుకోలేక సంవత్సరం అట్లా నడుచుకోవాలి. మనకంటే మామూలు కాలంలో మనం టైర్ మార్చుకుంటాం, ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి ఈ సంవత్సరం ఎన్ని గ్రహణాలు వచ్చినాయి, మకర సంక్రాంతి పురుషుడు ఎప్పుడు వచ్చాడు, ఏ ఏ గ్రహణాలు ఉన్నాయి అన్న విషయాలు మా సోదరుడు వివరిస్తాడు. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. ప్రతి సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పి మనకు జనవరి 13, 14, 15 తేదీలో ఉత్తరాయణ పుణ్యకాలం అనేది వస్తూ ఉంటుంది. సూర్యుడు ఒక రాశి నుండి ఇంకొక రాశిలో మారితే దాన్ని రవి సంక్రమణం అంటారు, సూర్య సంక్రమణం అంటారు. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది చాలా విశేషమైనటువంటి ఫలాన్ని కలుగజేస్తుంది. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వచ్చిందండి ఈసారి అంటే, ఈ శుభకృన్నామ సంవత్సరంలో పుష్య బహుళ అష్టమి 14 జనవరి 2023 శనివారం చిత్తా నక్షత్రయుక్త సుకర్మయోగ బాలమకరణ సింహలగ్న సమయంలో రాత్రి 8:45 సూర్య భగవానుడు ఉత్తరాషాఢ ద్వితీయ పాద మకర రాశిలోకి ప్రవేశం చేయడం చేత ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఏర్పడుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే నదీ స్నానాలు, జపతపాలు, దానాలు చేస్తారో వాళ్ళకు విశేషమైనటువంటి ఫలితం. సంవత్సరానికి ఉత్తరాయణము, దక్షిణాయనము అని 2 అయినాలు ఉన్నాయి. ఒక 6 నెలలు దేవతలకు పగలు, ఇంకొక 6 నెలలు దేవతలకు రాత్రి. కాబట్టి ఉత్తరాయణం అనేది దేవతా ప్రతిష్టలు, శుభకార్యాలు, వివాహాలు, శుభముహూర్తాలు ఇవన్నీ కూడా ఉత్తరాయణంలో చేస్తే చాలా ప్రశస్తం. ఉత్తరాయణంలో వీలు కాదు అన్నప్పుడు దక్షిణాయనంలో చేస్తారు. కానీ దేవతా ప్రతిష్టలు, మహాకుంభాభిషేకాలు, దేవాలయాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను ఉత్తరాయణంలోనే చేస్తారు. అటువంటి ఉత్తరాయణం 14 జనవరి 2023 నుండి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడో దానిని మకర సంక్రాంతి అంటారు. భోగి, సంక్రాంతి, కనుమ అని చెప్పి 3 రోజులు పండుగ చేస్తాం మనం. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో తెలుగు వారికి సంక్రాంతి పండుగ చాలా విశిష్టమైనటువంటి పండుగ. ఉత్తర భారతదేశంలో దీపావళి పండుగ చాలా విశిష్టమైనటువంటి పండుగ. మనకు ఆ మకర సంక్రాంతి రోజు ఆ మకర సంక్రాంతి యొక్క అధిపతి అయినటువంటి పురుషుడు కాశ్యపస గోత్రోద్భవుడై రాక్షస నామధేయాన్ని కలిగి పులివాహనం మీద ఎక్కి దక్షిణాభిముఖుడుగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు ఆ సంక్రాంతి పురుషుడు అంటే, అష్టకర్ణో విశాలాక్షః లంబభ్రూర్దీర్ఘనాసికః. 8 కర్ణాలు, 8 చెవులు ఉన్నాయండి. పెద్దదైనటువంటి నేత్రాలు కలిగి ఉన్నాడండి. లంబభ్రూర్దీర్ఘనాసికః అష్టబాహుశ్చతుర్వక్రః సంక్రాంతి పురుషస్మృతః. 8 బాహువులతో గంభీరంగా పెద్దదైనటువంటి నాసికతో ఉండేటువంటి ఆ విశాలమైనటువంటి నుదురుతో ఉండేటువంటి సంక్రాంతి పురుషుడు ఈ సంవత్సరం వ్యాఘ్ర వాహనం అంటే పులి వాహనం టైగర్ మీద వచ్చాడు. ఆ రావడం చేత మృగనాశనము, అలాగే దేశంలో, ప్రపంచంలో రాజకీయ అస్థిరత అనేటువంటి ఫలితాలను ఆ సంక్రాంతి పురుషుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. అలాగే గ్రహణ, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేది మనందరికీ తెలుసు. అందరూ అనుకుంటారు ఈ గ్రహణాల యొక్క ప్రభావం ఏముంటుందండి అని. ఇప్పుడు శాస్త్రవేత్తలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మనం గ్రహణాలు చెబుతున్నాం.
మీ చిన్నప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం, ఒక 70 ఏళ్ల క్రితం, ఒక 100 ఏళ్ల క్రితం మీరు వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి వేద పండితులను అడిగితే వాళ్ళ పంచాంగం చూసి రేపు అమావాస్య సూర్యగ్రహణం, సూర్యుడు మధ్యాహ్నం 3 నుండి 4 వరకు ఆకాశంలో కనిపించడం అని వాళ్ళు చెబితే మీరు ఆకాశంలో మరో చూస్తే అదే ఫలితం మీకు కనబడాలి. చంద్రుడు కార్తీక పూర్ణిమ గ్రహణం పట్టింది రాత్రి 12 నుండి 12 వరకు చంద్రుడు కనబడదు అంటే మీరు బయటకు వచ్చి ఆకాశంలో చూస్తే చంద్రుడు కనబడదు. అంత యాక్యురేట్ గా లెక్కించేటువంటి గణించేటువంటి శక్తి భారతీయులకు ఉంది. అందులో వరాహ మిహిరుడు, అలాగే భాస్కరాచార్యుడు మొదలైనటువంటి మహానుభావులు ఎంతో మంది ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని, ఈ ఖగోళ శాస్త్రాన్ని వేదాలలో, శాస్త్రాలలో, పురాణాలలో ఉన్నటువంటి అనేక అంశాల మీద పరిశోధన చేసి వాడు మనకు క్యాలిక్యులేషన్స్ చెప్పారు. అప్పుడు ఎటువంటి ఈ మెజర్మెంట్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేనటువంటి సమయంలో ఇక్కడ పెన్ను పేపర్ మీద కూర్చొని రాసి వాళ్ళు లెక్కించారు. చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, ఈ గ్రహణాల వల్ల ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పారు. మీరందరూ నమ్ముతారో నమ్మరో 2019లో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం 15 రోజుల్లో వచ్చింది ఒకసారి. అన్ని పంచాంగాల్లో రాశారు 2019 డిసెంబర్లో ఒక భయంకరమైనటువంటి క్రిమి వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ గ్రహణాల యొక్క ఫలితం అది ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కోవిడ్ ఎంతంటి సంఖ్య, COVID-19 అంటే 2019లో ఆ క్రిమి జన్మించింది, కరోనా వైరస్ అనేది. దాని అన్ని పంచాంగ కర్తలు చెప్పారు కానీ ఎవరు దాన్ని పెద్ద పట్టించుకోలేదు. కాబట్టి 2019 డిసెంబర్లో వచ్చినటువంటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ప్రభావమే ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ COVID-19 అనేటువంటి సమస్య. కాబట్టి గ్రహణాలకు అంత శక్తి ఉంటుంది, అంత ఫలితం అనేది ఉంటుంది. అట్లా గ్రహణాలు ఈ సంవత్సరం ఎట్లా ఏర్పడే ఫలితాలు అంటే మే 15వ తేదీ 2022 ఆదివారం రాత్రి 10:28 నుండి 1:54 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం మన న్యూయార్క్, న్యూజెర్సీ ఈ ప్రాంతంలో తూర్పు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం EST లో ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు కూడా వర్తింపజేసేటువంటి గ్రహణం ఉన్నది. అలాగే కార్తీక మాసంలో నవంబర్ 7వ తేదీ 2022 సోమవారం రాత్రి 4:10 నుండి నవంబర్ 8వ తేదీ 6:38 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం అమెరికా దేశంలో సంభవిస్తున్నది. ఇది కూడా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం EST ప్రకారం న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా 2 గ్రహణాలు కనబడతాయి. కాబట్టి ఆ గ్రహణాల యొక్క నియమాలను అందరూ కూడా పాటించి శుభఫలితాలని పొందాల్సిందిగా తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం పంటలు ఎట్లా పడతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ సంవత్సరంలో తొలకరి పంటలు, అపరజాతులు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పండేటువంటి అవకాశం ఉంది. అలాగే గురుమౌఢ్యం అనేది ఈ సంవత్సరంలో లేదు. గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం అని చెప్పి 2 ఉంటాయి. సూర్యుడితో ఏ గ్రహం కలిస్తే ఆ మౌఢ్యం అంటారు. గురుడు, సూర్యుడు కలిసేటువంటి అవకాశం లేదు కాబట్టి గురుమౌఢ్యం అనేటువంటిది లేదు. శుక్రమౌఢ్యం మాత్రం 22/9/2022 నుండి 1/12/2022 వరకు శుక్రమౌఢ్యం ఉంది. ఆ సమయంలో శుభ ముహూర్తాలు చేసుకునేటువంటి అవకాశం లేదు. అలాగే ఈ సంవత్సరం 13/4/2022 అంటే రేపు 9వ తారీఖు వచ్చేటువంటి 2 వారాల్లో ప్రణీత నదికి పుష్కరాలు, బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించడం చేత ప్రాణహిత నది అంటారు, దాన్నే ప్రణీత నది అంటారు. ఇది మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వర, ముక్తేశ్వర క్షేత్రం దగ్గర గోదావరిలో కలిసేటువంటి ఉపనదిగా చెప్తారు. ఎవరైతే ఈ ప్రణీత నదిలో, ప్రాణహిత నదిలో ఎవరైతే ఈ పుష్కర స్నానాలు, దానాలు, అలాగే వాళ్ళ పెద్దలకు చేసేటువంటి పితృదేవత ఆరాధన చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం. మీ అందరికీ చెప్పాను, కలియుగం ప్రారంభమైనటువంటి 4,32,000 సంవత్సరాలలో ఇప్పటికీ 5,123 సంవత్సరాలు గడిచి 5,124 సంవత్సరాలు ప్రారంభమైనటువంటి రోజే
ఈ శుభకృతనామ సంవత్సరం సమస్త శుభాలను ప్రసాదించేటువంటి సంవత్సరం. మనం ప్రధాన సంవత్సరం చూసాం. ప్రభ అంటే దాట, కష్టాల నుంచి దాటాడు, వ్యాక్సిన్ కనుక్కున్నారు. దానికి ముందు శారదనామ సంవత్సరం చీకటిలో ఉన్నాం. ప్రపంచం మొత్తం కూడా లాక్డౌన్లోనే ఉన్నాం. కానీ ఈ సంవత్సరం నుండి, ఈ శుభకృతనామ సంవత్సరం నుండి అందరూ కూడా ఆనందప్రదంగా సౌఖ్యప్రదంగా ఉంటారు. ఎక్కడో ప్రపంచంలో కొద్ది కొద్ది ప్రదేశాల్లో మాత్రం అశాంతి, అనారోగ్య భయాలు ఇటువంటి ఉంటాయి. కానీ ప్రధానంగా మేజర్గా మాత్రం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి సంవత్సరం ఈ శుభకృతనామ సంవత్సరం. మరి మీ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఆదాయ వ్యయాలు మనకు తెలియజేస్తున్నాం. ఒక 5 నిమిషాల్లో ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం పూర్తవుతుంది. మీరు ఒకసారి మేషరాశి వారు, వృషభ రాశి వారు ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ రాశి యొక్క ఆదాయ వ్యయాలు గురువుగారు చదువుతున్నారు. ఆ ఆదాయ వ్యయాన్ని బట్టి మనకు ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత ఖర్చు ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదాయం అంటే డబ్బులు రావడం, వ్యయం అంటే డబ్బులు పోవడం. ఇది ఎలా ఉంది 18 రాసుల వారికి చెబుతున్నాను. మొదటగా మేషరాశి వారికి ఆదాయం 14, ఖర్చు కూడా 14 సమానంలో ఉంది. కాబట్టి సున్నా కాదు, ఆదాయం ఎంత ఉందో ఖర్చు అంత ఉందో, సున్నా ఏం లేదు. ఇక గౌరవించేవాడు 3 అయితే అవమానించేవాడు 6. ఇక్కడ మైనస్ పడింది. కాబట్టి మేషరాశి వాడు వృత్తికి జాగ్రత్తగా ఉండవచ్చు. ఇక వృషభ రాశి వారి యొక్క జాతకం ఆదాయం 8, వ్యయం 8. వీళ్ళకి కూడా సరిగ్గానే ఉంది. ఇక రాజపూజ్యం 6, అవమానం 6. కాబట్టి బ్యాలెన్స్. వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా పర్వాలేదు, ఇది మేషరాశితో పోల్చుకుంటే. ఇక మిథున రాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 ఖర్చు. కాస్త వీళ్ళు ప్లస్ పాయింట్ లో పడ్డారు. రాజపూజ్యం 2, అవమానం 2 సమానంగా ఉంది. కాబట్టి కొద్దిగా ప్లస్ పాయింట్ ఉంది. ఎవరికి అంటే మిథున రాశి వాళ్ళు కొద్దిగా పర్వాలేదు. ఇక ఆ తర్వాత కర్కాటక రాశి. కర్కాటకం వాళ్ళకు ఆదాయం 5, వ్యయం 5. ఈ సంవత్సరం ఎంతో అన్ని సమానంగా ఉన్నాయి. చాలా మందికి ఆదాయ వ్యయాలు. రాజపూజ్యం 5, అవమానం 2. కాబట్టి పర్వాలేదు. వీళ్ళు కూడా ఖర్చు ఎంత గౌరవం కొడుతున్నారు కదా. ఇక సింహరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళ యొక్క ఫలితం ఆదాయం 8, ఖర్చు 14. కాస్త జాగ్రత్తగా మనం చేయాలి. సింహరాశి వాళ్ళ ఈ సంవత్సరం రాజపూజ్యం 1, అవమానం 5. కాబట్టి కొద్దిగా భగవంతుని ప్రార్థన చేయాలి. ఇక కన్యా రాశి వాళ్ళు ఆదాయం 11, ఖర్చు 5. వీళ్ళు ప్లస్లోనే ఉన్నారు. రాజపూజ్యం 4, అవమానం 5. సరే బరాబర్ అయిపోయింది, ఇబ్బంది లేదు. తులారాశి వాళ్ళు ఆదాయం 8, ఖర్చు 8. రాజపూజ్యం 7, అవమానం 1. సరే ఏదైనా పర్వాలేదు. వృశ్చిక రాశి వాళ్ళకు ఆదాయం 14, ఖర్చు కూడా 14. కాబట్టి విచారంగా వచ్చిందంతా వెళ్ళిపోతుంది. రాజపూజ్యత 3, అవమానం 1. కాబట్టి వీటి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళే. ఇక ధనుసు రాశి వాడు ఉన్నారు. అందరూ ధనుస్సు రాశి అంటారు. ధనుస్సు రాశి అనుకుంటారు, కానీ ధనుసు రాశి అన్నారు. ధనుస్సు రాశి అనుకుంటారు.
ధనుర్ రాశి అంటారు. అది కూడా కాబట్టి ధను రాశి అని అంటారు. ధను రాశి వాళ్ళు ఆదాయం 2, 8 కాబట్టి ధను రాశి వాళ్ళు ప్రగల్భాలు పోకుండా కొద్ది జాగ్రత్త ఉంటే మంచిదని హెచ్చరిక. రాజపూజ్యత 6, అవమానం 1. కాస్త ఎక్కువ మాట్లాడినా పర్వాలేదు, పనిచేసుకుని వస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇక మకర రాశి వాళ్ళ ఫలితాలు చూస్తే మకర రాశి వాళ్ళకు ఆదాయం 5, 2 ఖర్చు. ఈసారి వీళ్ళు కాస్తంత ప్రశ్నలో ఉన్నారు, ధనవంతులే. రాజపూజ్యత 2, అవమానం 4. మరి ఆ సంపాదించాలి కదా, సంపాదించాలి కాబట్టి తప్పదు. ఇక కుంభరాశి వాళ్ళు ఆదాయం 5, ఖర్చు 2. రాజపూజ్యత 5, అవమానం 4. కాబట్టి వీళ్ళు కాస్త ఒడ్డున పట్టణాల కింద రంగేసుకోతున్నాం. ఇది ఆదాయం, వ్యయం, లాభ నష్టాలు, రాజపూజ్యత, అవమానాలు అని చెప్పి కందాయ ఫలాలు. కందాయ ఫలాలంటే సంవత్సరానికి 8 నెలలు, 12. ఏమండి? దాన్ని 3 భాగాలుగా విభాగం చేశారు. 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం వస్తుంది 4. ఈ కందాయాల్లో 4 నెలలు ఒకటి, 4 నెలలు ఒక రకంగా, 4 నెలలు ఇంకో రకంగా అని చెప్పారు. ఎక్కడన్నా 0 వస్తే 0. ఏది 0? ఆ 4 months 0. గమనించారా? ఇది అందరికీ తెలియదు. కందాయాలంటే 4, 2, 3, 0, 0, 1, 0, 0, 4, 7, 2, 3 వస్తాయి కందాయాలు. 7 అంటే ఏమిటంటే మొదటి 4 నెలలు 7 ప్లస్ రెండో 4 నెలలు 2 ఉన్నాయి. అంటే జాగ్రత్తగా ఉంటాయా అని. ఇంకో దగ్గర 0 వస్తుంది. 0 వస్తే ఇంకా జాగ్రత్త ఉంటాయా. కాబట్టి మొదటి 4, రెండో 4, మూడో 4 నెలలు ఎలా ఉండాలి అని చెప్పేది కందాయం. ఆ కందాయ ఫలితాల్లో నక్షత్రాల ప్రకారం చెప్పాడు. అశ్వని నక్షత్రంలో ఉన్నకి మొదటి 4, రెండో 4, మూడో 4 నెలలు ఎలా ఉంటాయండి అంటే 5, 0, 1. 501 వాడాలి నెంబర్. 501 అంటే మొదటి 4 నెలలు 5 ప్లస్ ఉంటుంది. రెండో 4 నెలలు 0 అంటే జాగ్రత్తగా ఉండండి. చివరి 4 నెలలు 1 అంటే అక్కడ కూడా ఆచి తూచి అడుగు వేయండి అని చెప్తున్నారు జ్యోతిష శాస్త్రంలో. అశ్వ నక్షత్రం వాళ్ళు భారాణి 0, 1, 3, 13 వాడాలి. 0 పోయినాక కృత్తికా నక్షత్రం వాళ్ళు 320, 320 లాస్ట్ సంవత్సరంలో చివరి దానికి ఉన్నారు వాళ్ళు. రోహిణి నక్షత్రం వాళ్ళు 602, మొదటి 4 నెలలు బాగుంది. రెండో 4 నెలలు 0, ఆఖరి 4 నెలలు 2. కాబట్టి జాగ్రత్త ఉండాలి, మధ్యలో కష్టం. రోహిణి మృగశిర 114, 114. కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఆశ్లేష 421, కుబ్బ 703, 703 మధ్యలో పోయింది. మొదటి నెల బాగానే ఉన్నారు, కవర్ చేస్తారు. పునర్వసు 210, ఆశ్లేష 523, మఖ 004. మకర వాళ్ళ 004, మొదటి 0, రెండో 0, జాగ్రత్తగా ఉండాలి. కుబ్బ ఉత్తర నక్షత్రం 623, 623. ఇక్కడ 0 లేవు వాళ్ళకి బాగుందండి. హస్త నక్షత్రం వాళ్ళు 100 అంటే ఏంటి 100. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క 4 బాగుంది,
వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. హస్త నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అనురాధ నక్షత్రం వాళ్ళు 513 అంటే 5, 1, 3 పర్వాలేదు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు 310 జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మూల నక్షత్రం వాళ్ళు 622 622 సంవత్సరంలో ముందు బాగా బాగుంది, తర్వాత కొద్దిగా పర్వాలేదు, ఆత్మ కలిగేయాలి వాళ్ళు కూడా. మూల పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు 404 404 మధ్యలో కొద్ది జాగ్రత్త ఉండాలి, ఆద్యంతాలు బాగుంది, పర్వాలేదు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు 711 మొదలే బాగుంది, చివరంతా బాగాలేదు. కాబట్టి ఆంజనేయ స్వామిని బాగా పట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా ఎవరైతే నక్షత్రాలు బాగలేదో వాళ్ళందరూ ఏం చేయాలి? ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి. పూర్వ మూల శ్రవణం శ్రవణ నక్షత్రం వాళ్ళు 223 4 4 3 మిగతాది 3 పర్వాలేదు, ఇది ఓకే. ధనిష్ట నక్షత్రం వాళ్ళు అయ్యా ఎవరో వాళ్ళు కాస్త ఏంటండి 500 అంటే ముందు ఒక సంవత్సరమే బాగుంది, అంటే జాగ్రత్త బాగుందంటే మొత్తం టోటల్ కాదు. ఇది ఎలా చెప్తారండి అంటే ఈ సంవత్సరం వాళ్ళు ఇలా చెప్తే ఇలా ఉండాలని నిర్దేశిస్తున్నాం మేము అంతే. కాబట్టి ఆరోగ్యపరంగా కాదు, డబ్బుల పరంగా ఆరోగ్యం గురించి కాదు. డబ్బులు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్తుంది. శ్రవణ ధనిష్ట శతభిషం 012 మొదలు 0 తర్వాత 1 తర్వాత 2 ఏమంటే శతభిషం. తర్వాత పూర్వభాద్ర 324 పూర్వభాద్ర పర్వాలేదు. ఉత్తరాభాద్ర 601 ఇక 0 వచ్చిందంటే మధ్యలో పోయింది కానీ పర్వాలేదు. రేవతి నక్షత్రం వాళ్ళు 010 1, 1, 3 అంటే క్రమంగా అభివృద్ధి చెందుతారు వాళ్ళు, జాగ్రత్తగా వాళ్ళ. ఇది కందాయ పరిచారకాలు, ఇది చాలా గమ్మత్తుగా ఉంటాయి, ఇవి నిజం. సింహరాశి చాలా బాగుంది. ఇందులో సందేహం లేదు. ఒకటే చెప్తాను నేను, మా దగ్గర ప్రేమ చెప్తాను మాట. ఎవరికి ఎంత ఉన్నా గురు కటాక్షం కలిగితే ఇవన్నీ ఉపయోగపడతాయి. సద్గురు ఉన్నాడు అక్కడ, గురువుగా పట్టుకుంటే గురవు దృష్టే నకశ్చిత్ హరవు దృష్టే గురుస్త్రాత గురవు దృష్టే నకశ్చన. కాబట్టి ఆదాయాలు, వ్యయాలు, కందాయాలు, రాగపూజ్యం, అవమానం, డబ్బులు ఉంటాయా, ఆరోగ్యం ఉంటుందా, ఇవన్నీ కాదండి. ఇవి తెలుసుకోవాలి. పెద్దల యొక్క మాటని పాటించాలి, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి, భగవత్ సేవలో ఉండాలి. అట్లా ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమి కాదు. కాకపోతే శాస్త్రం అనేది చాలా ప్రధానం. తెలుసుకోవడంలో తప్పలేదు, డయాగ్నోస్ చేయడంలో తప్పలేదు. ఈ రోగం ఉందా లేదా, ఏ మెడిసిన్ వాడాలి తర్వాత, కానీ అసలు ఈ బాడీలో ఏముంది అని తెలుసుకోవడం తప్పలేదు కదా. అందువల్ల జ్యోతిష్ శాస్త్రం అనేది అసలు ఏముంది, ఏ గ్రహం యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంది, మనం ఎలా రియాక్ట్ కావాలి, ఎలా స్పందించాలి, ఏ స్టెప్ తీసుకోవాలి, ఎప్పుడు అడుగు పెట్టాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు గుడి కట్టాలి, ఎప్పుడు స్థాపన చేసుకోవాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డాయి. ముహూర్తాలు మొత్తం కూడా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఆ ప్రకారంగా చేసుకుంటే అనేక మందిని మోక్షాన్ని, ఆనందాన్ని పొందారు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం మీద కొట్టేసే శాస్త్రం కాదు. ఇవాళ నాసా అనేటువంటి ఒకటి ఏదైతే ఉందో అది కూడా ధృవీకరిస్తూ ఉంది మన జ్యోతిష్ శాస్త్రాలు. ఒక మనమే పట్టుకోవాలి. ఈరోజు మిగతా ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మన హిందూ సంప్రదాయం యొక్క శ్రద్ధ వహిస్తుంటే మన హిందువులే దానికి చేస్తున్నారు. అది మన యొక్క దౌర్భాగ్యం. మనం చేయాలి.
నమ్మకం. అందువల్ల జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం, ప్రత్యక్షం గోపితం, చంద్రార్కం సాక్షిణం తత్ర, చంద్రార్కం సాక్షిణం తత్ర, ప్రత్యక్ష ఫలం శుభం అని చెప్పారు. అటువంటి మహాశాస్త్రం ఇవాళ జ్యోతిష్ శాస్త్రంగా సాయుధ పీఠంలో అత్యద్భుతంగా దేవీద్వారంగా సంవత్సర ఫలితాన్ని యథాశాస్త్రంగా మనం చూస్తున్నాం. దీనివల్ల ఏ పార్టీ కడితే ఆ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. అట్లా లేకుండా ఇక్కడ మా రాజశేఖర గారి ఆధ్వర్యంలో ఏ పార్టీ లేదు, ఏ రాజకీయ రంగంలో లేదు. ఇది ఒరిజినల్ పంచాంగం. ఇక్కడే చెప్పాలి పంచాంగం. మీరంటే మీరంటే నాకు చెప్పేది పంచాంగం కాదు. భగవంతుల యొక్క అనుగ్రహంతో పుస్తకంలో ఏముందో అదే మీకు కావాలంటే ప్రత్యేకంగా తెప్పించుకోండి పంచాంగం. కానీ మైకించి చెప్పాల్సిన పని లేదు కదా. కాబట్టి ఇట్లా అమెరికా మొత్తంలో కూడా సశాస్త్రంగా సంప్రదాయబద్ధంగా పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం చేసినటువంటి ఘనత సాయుధ పీఠానికి చెందింది. అందరూ ఎందుకంటే ఎవరు లేరండి. మానవమే మానవాన్ని మీరనే కానీ మేము నిజంగా పంచాంగం వింటాం. నిజంగా పంచాంగ పఠనం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. కాబట్టి అందరికి కూడా పరమేశ్వరుడు అనుగ్రహించుగాక అని చెప్పి ఆశించడం చేస్తూ మన సాయిదత్త పీఠంలో విశేషంగా ఈ 9 రోజులు శ్రీరామ నవరాత్రులు, వసంత నవరాత్రుల కార్యక్రమం జరుగుతున్నది. చక్కగా కోటి రామనామ మహాజపం అనేది ప్రారంభమైంది. మీ అందరూ కూడా మీ గోత్ర నామాలు మీ కోటి ఇస్తే ఎక్కడ కూర్చొని జపం చేయొచ్చు. ఇంట్లో కూర్చొని చేయొచ్చు, ఆఫీసులో చేయొచ్చు, కార్లో చేయొచ్చు. మంగళం చక్రవర్తి వేద వేదాంత వేద్యాయ మేధశ్యామూర్తయే శ్లోకాయ మంగళం నారసింహాయ మహనీయ గుణాత్మనే మట్టమల్లి నివాసాయ మధుదీశాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు. రాజా రామచంద్ర మహారాజ్ की जय, सीता माता की जय, पवन सुत हनुमान की जय, हर हर पार्वती माते ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సైరా ప్లీజ్ కూర్చోండమ్మా. చాలా చక్కటి పంచాంగ శ్రవణం నాకు తెలుసు. ఎందుకంటే చక్కగా జరుగుతుందో తెలుసు. ఎందుకంటే అనుకోకుండా తమ్ముడు ఇండియా వాళ్ళు మన ప్రయాణం పోషణం ఈరోజు ఇక్కడ ఉండడం నాకు శ్రమ తగ్గించారు. లేకపోతే నాకు తిరగడానికి చూసుకోవడానికి చాలా సమయం లేదు కదా. ఇక్కడ కూర్చొని పెద్దలకు సమయానికి ఆ సమయం సరిపోయేది. తమ్ముడు ఉండడం వల్ల ఈరోజు నాకు చాలా సంతోషం. చక్కగా చేశారు. ఇలా తమ్ముడు చెప్పినట్టు అన్ని పాటించాలి, జ్యోతిషం వినాలి. బాగా ఉంది కదా తెచ్చుకోవద్దు. ఉన్నవాడు బాగున్నవాడు బాగుండేదని చక్కగా ఆ స్వామి సద్గురు అమ్మవారు శ్రీమాత అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అందరికి మంచి జరుగుతుంది. శ్రీ శుభకృత నామంతో మొదట్లో చెప్పుకుంటారు తమ్ముడు. శుభకృత నామ సంవత్సరం అందరికీ శుభం జరగాలని, శుభం జరుగుతుందని తప్పకుండా మనందరం పాజిటివ్ గా ఆలోచిస్తే అన్ని పాజిటివ్ గా జరుగుతాయి. మంచి జరుగుతుందని మనదంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటే తప్పకుండా మనం మంచి జరుగుతుంది. ఎదుటి వాళ్ళు కూడా మంచి జరగాలని కోరుకోవాలి. అదొకటి నేను చెప్పేది. మరొకసారి తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా తమ్ముడు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మన కార్యక్రమాలని ముఖ్యమైన కార్యక్రమాలు దయచేసి ఇంతసేపు ఉన్న వాళ్ళు ఎస్డిపి ఫ్యామిలీ సంబంధించిన విషయాలు తప్పకుండా ఉండాలి. ఒకటి మా మిత్రులు మన ఎస్డిపి ఫ్యామిలీ కోర్ మా పునరేక్ గారి జన్మదినం.
వారికి ఆశీర్వాదం చేస్తాం మా ప్రియులందరం. అదొకటి కేక్ కటింగ్ చేసి, అలాగే మన ప్రీష్ తమ్ముడు 8 సంవత్సరాల నుంచి సాయి దత్తపీఠంలో మనకి ఎంతో సేవలు అందించిన సంజయ్ మిశ్రా గారు, ఆయనకు సంబంధించి ఈ నెలాఖరులో పేరు పార్టీ ఉంది. ఫర్ గుడ్ అమ్మా నాన్న కట్టడానికి వెళ్ళిపోతున్నాడు. దానికి సంబంధించి కూడా ఈ రోజు నుంచి సంజయ్ మిశ్రాకి ఈ మంత్లో అందరం తలాలు చేయవేసి ఆయన ఇండియా వెళ్తుంటే ఆయన్ని ఘనంగా పంపించాలని నా ఉద్దేశం. మామూలుగా టెంపుల్ నుంచి వెళ్ళిపోతున్న పట్టించుకోరు, అలా కాదు. మన టెంపుల్ నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవాలి, సాయి దత్తపీఠ నుంచి వెళ్తే మా పేటలో ఇలా జరిగిందని చెప్పుకోవాలి. అందరం తలాలు చేయవేసి వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడేటట్టుగా సహకరిద్దాం. ఆయన సంజయ్ మిశ్రా కోసం పేరు వచ్చిన ఫండ్ రైజింగ్ ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం. నెలాఖరికి మళ్ళీ ఫేర్వెల్ పార్టీ ఇద్దాం. అలాగే ఇందాక ఫస్ట్ ఒకటి చెప్పాను, నేను బృహత్తరమైన కార్యక్రమం మనం ప్రారంభించాము. 1,00,00,000 నామనామ జపం. ఇవాళ నుంచి 9 రోజులలోపు ఎక్కడ ఎవరున్నా సరే శ్రీరామ జయరామ జయ జయరామ నామం జపం చేసి ఆ కౌంట్ మనకి ఇవ్వాలి. మీ పేరు మీద ఇక్కడ పూజ జరుగుతుంది. మనందరం కలిసి వరల్డ్ పీస్ కోసం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఈ రోజు. కాబట్టి మీరందరూ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం. ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యే టైం ఉంటే ఫోన్ నెంబర్ లేకపోతే వెంకటరమణ పేర్లు తీసుకునే దగ్గర ఉంది, ఆయనకి రిజిస్టర్ అందిస్తారు. మీ పేరు మీ ఫోన్ నెంబర్ పేరు ఇస్తే ఆ గ్రూప్ లో జాయిన్ చేస్తాం. మీ గోత్రం అది కూడా ఇవ్వచ్చు. మీరు ఇంట్లో కూర్చొని జపం చేసి మీ చేయడం కాదు, పిల్లలతో చేయించండి. పిల్లలతో 50 సార్లు 100 సార్లు చేయించండి, వాళ్ళకి అలవాటు అవుతుంది. పిల్లలు నిర్మాణం చేయండి, ఓకేనా? ప్లీజ్ శ్రీరామ జయరామ జయ జయరామ అనేది చాలా మంచి ఆ రామరకమంతో. ఆల్రెడీ దాని గురించి చెప్పాలంటే మన 5-6 గంటలు తమ్ముళ్ళు, కాకపోతే సమయం లేదు కాబట్టి ఇంకో రోజు మళ్ళీ ఇంకా వరుసగా 10 రోజుల ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. తప్పకుండా రండి, ఇన్వాల్వ్ అవ్వండి. మా ఉపయోగ చేతులుగా వారికి చిన్న ఇంకొక మిత్రులు శ్రీరాజ్ జిల్లా గారు చెప్తారు. ఇక్కడ సంతోష సార్ వెల్కమ్, గౌరీ గారు సంతోష తల్లి వెల్కమ్, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణరెడ్డి గారు, మురళీ మెడ్చల్ గారు ఇక్కడ ఉన్నారు, సుభద్రమ్మ శారదమ్మ ఎవరున్నారో అందరూ ఒకసారి వస్తే మన పుండరీక్ గారి కార్యక్రమం అలాగే తమ్ముడు కార్యక్రమం చేద్దాము. వెంకట గారు, సోమరావు సిపిఐ గారు, ఓం పర్యాప్యానందరాయాయ ప్రవద్గమహద్భవతి సర్వస్య గోవిదాం తస్మై బ్రహ్మజబ్రహ్మాయ ఆయుర్కేద్యం ప్రజాందరో శతంజీవవర్ధమానైత్య వినగమో భవతి శతవతి శతం దీర్ఘమాయుః ముక్తయేన కల్పయత్య శతమేన నేవమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతవతి శతం దీర్ఘమాయుః. మురళి గారు, పుండరీక్ గారు మగవాళ్ళు చేసి శ్రీదేవాదే పునర్నివేద్యాః క్షేమో వైరాష్ట్రస్య శీతో వాదః క్షేమమేవావరుంధే శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాశోభామానం మహ్యతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతం వత్సరం దీర్ఘమాయుః ఆయురారోగ్యదా ఫలసిద్ధిరస్తు పురుషశ్రదేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతి సకలదేవతా పరిపూర్ణ కృపాకటాక్ష ప్రసాద సిద్ధిరస్తు ఆస్తు. శ్రీ భూనిరాశ్వేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రసాదః. హ్యాపీ బర్త్డే. పడండి మొదలుగా స్కూల్
కూడా డిన్నర్ చేయకుండా వెళ్ళొద్దు. అందరూ డిన్నర్ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే సంజయ్ మిశ్రా దయచేసి లక్ష్మి గారు, మురళి గారు, సోదరమ్మ రండి. సంజయ్ మిశ్రా డైరెక్టర్ రండి దయచేసి. ఆన్లైన్లో ఉన్న భక్తులకి, ఇక్కడున్న ఎస్డిపి ఫ్యామిలీ అందరికీ కూడా నమస్కారాంజలి. సంజయ్ మిశ్రా ఒక రకంగా వెళ్ళడం బాగా అప్పటి పరిస్థితి. ఎవరు రండి ఇడండి, ఎవరు గారు. అయితే అతన్ని చెప్పే కదా ఘనంగా పంపించాలనే ఉద్దేశంతో ఈ నెలాఖరికి పంపిస్తున్నాం కాబట్టి ఫస్ట్ తారీఖు ఈ రోజున ఉగాది. ఈ రోజు నుంచి సంజయ్ పేరు మీద శివానికి అలాగే సుభద్రమ్మకి అందరికి వెళ్తున్నాను. మన డివోటీస్ ఎవరంటే వాళ్ళకి చెప్పి కౌంటర్లో సంజయ్ గారి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేశాం. సిబిఐ గారు చెప్తారు. అవసరమైతే ఆన్లైన్లో కూడా ఎలా చేయాలో దానికి డీటెయిల్స్ ఇస్తారు. అతను ఎక్కడున్నా బాగుండాలి, ఇండియాలో కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి, అవకాశం ఉంటే మళ్ళీ వస్తే కనుక మన దగ్గరికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గుడికి సంబంధం లేకుండా నా పర్సనల్ గా సంజయ్కి $500 ఈరోజు ఫండ్ రైజింగ్ ప్రారంభానికి నేను ఇస్తున్నాను నా పర్సనల్ గా. అలాగే ఎవరైతే ఇవ్వాలనుకున్నారో అందరూ కూడా చేస్తే ఒక పెద్ద అమౌంట్ తో సంజయ్ గారిని మనం ప్రస్తుతం పంపిద్దాం. పర్మనెంట్ కాదు, ప్రస్తుతం. Saira, now we will be seeing a dear friend. He's been there from the beginning of Saira Equator. Very dedicated, look at him, always smiling. How do you get on the smile? Always Ramji gives him all the strength. So he's going to be back in here. And as Ranguji said, we have the temple. Take some funds for running so that way we have a very healthy and heavy farewell. That's what we are looking for. Each and every one of us should contribute whatever our capacity. Fantastic, and gradually I guess personally is giving $500, so it's going to go on for weeks. So, yeah, 30th of April. So we will be doing a farewell party. So please have fun. And as we will not see him, we'll see him on Zoom. But we will miss him. He has touched many of our lives, and we should touch his also. Thank you. సాయిరామ్, శ్రీమాత్రే నమః. భక్తులందరికీ, టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన సాయి దత్తపీఠం శ్రీ శివవిష్ణు దేవాలయం నుంచి తెలియజేస్తున్నాము. ఈ రోజున మీ అందరికీ తెలుసు, మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ అందరికీ చూపించారు. మన దేవాలయంలో జరిగిన కార్యక్రమాలన్నీ మీరు అందరికీ భక్తులకి తెలియజేసేట్టు చేస్తున్న మీరు ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఈ దేవాలయంలో ఉగాది రామనవమి సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాము. మన సాయి దత్తపీఠంలో ఇప్పుడు కూడా ఉగాది సపరేటు, శ్రీరామనవమి సపరేట్గా చేసుకుంటాము. కానీ ఈ సంవత్సరం ఉగాది నుంచి రామనవమి వరకు కూడా వసంత నవరాత్రి సెలబ్రేషన్స్ మనం సంకల్పం చేసుకొని ఈ సంవత్సరం ప్రారంభించాము. మనం దేవీ నవరాత్రులు చేస్తాము, గణపతి నవరాత్రులు చేస్తాము, కానీ వసంత నవరాత్రులు ఇంతవరకు చేయలేదు. ఇది ఫస్ట్ టైం మనం మొదలుపెట్టాము, ఇది కంటిన్యూ అవుతుంది. ఈ వసంత నవరాత్రి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు ఈ 10 రోజులు చేయబోతున్నాము. అవన్నీ కూడా వెబ్సైట్లో ఇక్కడ అన్ని చోట్ల ఫ్లైర్స్ ఉన్నాయి, తప్పకుండా అందరూ చూసుకోండి.
అలాగే ఈ రోజున ఉగాది సందర్భంగా ఉదయం గణపతి పూజతో ప్రారంభించి పుణ్యావచనం చేసుకొని విశ్వక్సేన పూజ చేసుకొని బాబాగారి అభిషేకము, ఆ తర్వాత సర్వదేవత అర్చనలు చేసుకొని శుక్రవారం కాబట్టి అమ్మవారి అభిషేకం లలితాసనం పారాయణ చేసుకొని మధ్యాహ్నం 3 గంటలకి సుందరాకాండ పారాయణం ప్రారంభించాము. అది ప్రతిరోజు కూడా ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5:50కి విష్ణు సహస్రనామ పారాయణం, 6:30కి లలితా సహస్రనామ పారాయణం. ఇది రెగ్యులర్ ఈ 9 రోజులు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనమని రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఈరోజు ఉగాది సందర్భంగా మీ అందరూ తెలుసు, అందరూ వెయిట్ చేసేది పంచాంగ శ్రవణం కోసం. ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే మా తమ్ముళ్ళు సాంస్క్రిట్ బ్రదర్స్ అంటే మీకు తెలుసు, ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు మీ టీవీల ద్వారా మేము తెలుసుకున్నారు. శివపార్వతి కళ్యాణం కానీ ప్రవచనాలు కానీ వారు ఎంతో చక్కగా భక్తులందరినీ కూర్చోబెట్టి పంచాంగ శ్రవణాన్ని అందరికీ వినిపించారు. ఎంతో చక్కగా ప్రతి భక్తులకి ఆదాయ వ్యయాల గురించి, రాసుల గురించి, నక్షత్రాల గురించి, రాష్ట్రాలు దేశాల గురించి ఎలా ఉంటుందో అందరికీ తెలియజేశారు. ఆ సందర్భంగా ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున ఎంతోమంది పెద్దలు అందరూ వచ్చారు. మన ఉపేంద్ర గారేంటి, అలాగే మేయర్, సౌత్ ప్లెయిన్ఫీల్డ్ మేయర్ గారు, డెబ్బీ గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజున ఈ ఉగాది సందర్భంగా దేవాలయానికి రావటం. ఎంతోమంది భక్తులు, ఆల్మోస్ట్ నాకు తెలిసి 3,000 మంది భక్తుల పైనే ఈరోజు వచ్చి దేవాలయంలో దర్శనం చేసుకున్నారు. అలా కాకుండా ఇంకా కంటిన్యూ కూడా ప్రతిరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి రేపటి నుంచి. వాటితో పాటు వెడ్డింగ్ 10వ తారీఖు ఉన్నా కూడా ఈలోపు ఒకరోజు రాముల వారిని పెళ్లి కుమారుని చేయటం, ఇంకో రోజు సీతమ్మ వారిని పెళ్లి కుమార్తెను చేయటం, ఇంకో రోజు మెహందీ, ఇంకో రోజు సంగీతు, ఇలా ఒక్కో రోజు ఒక్క కార్యక్రమం. మన ఇంట్లో పెళ్ళి ఎలా చేసుకుంటామో అంతకంటే వైభవంగా ఈ కార్యక్రమాలని మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అందరూ ఇందులో పాల్గొని ఆ రాముల వారి వివాహానికి, సీతమ్మవారి వివాహానికి మనందరం నిలబడి చక్కగా చేసుకొని ఆ రోజు ఈవినింగ్ పట్టాభిషేకం, తర్వాత పల్లకి సేవ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు బాబాగారికి కూడా రామనవమి అంటే చాలా ముఖ్యం. బాబాగారి స్పెషల్ పూజ, ఆ రోజు చందనోత్సవం, పల్లకి ఉత్సవం ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిలో కూడా భక్తులందరూ పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా దేవాలయానికి కాల్ చేసినా పర్వాలేదు. అలాగే వెబ్సైట్లో చూసుకోవచ్చు. దాంతోపాటు కోటి రామనామ జపాన్ని వరల్డ్ పీస్ కోసం ప్రారంభించాం. అది కూడా దానికి సంబంధించిన వివరాలన్నీ తమ్ముడు తెలియజేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి ఎవరైతే ఈ కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తున్నారో దాతలకి, అలాగే భక్తులకి, స్టాఫ్కి, నాతోటి ఉన్న డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరికి కూడా, ఎస్డిపి ఫ్యామిలీ వాలంటీర్స్, ప్రతి ఒక్కరికి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ అందరికీ కూడా పేరు పేరున ఈ సంవత్సరం వాళ్ళందరికీ చక్కగా ఉండాలని, శుభం చేకూరాలని, వాళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాయినాథ శ్రీమాత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. పదవీం సన్మంగళం మంగళః సద్బుద్ధిశ్చ బుధః గురుశ్చ గురుతాం శుక్రశుభం శనిః రాహుర్బాహుబలం కరోతు సతతం కేతుః కులస్యోన్నతిం నిత్యం భూతికరా భవంతు భవదాం సర్వేనుకూలాగ్రహాః. ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నటువంటి తెలుగు వారందరికీ శ్రీ శుభకృన్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం. తెలుగువారు ఎక్కడున్నా జరుపుకునేటువంటి మొట్టమొదటి పండుగ ఉగాది. ఎందుకు ఈ ఉగాదికి ఇంత ప్రాధాన్యత అంటే, సృష్టి ప్రారంభమైనటువంటి రోజు ఉగాదిగా మన పురాణాల్లో చెప్పబడింది. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినటువంటి రోజు కాబట్టి ఈ చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు ఈ విశేషమైనటువంటి ఉగాదిని మనం ప్రపంచవ్యాప్తంగా ఉగాది పచ్చడి ద్వారా మనం ఎంతో గొప్ప సందేశాన్ని పొందుతూ ఉంటాం. అలాగే నవగ్రహాల యొక్క ఫలితాలు, పంచాంగ శ్రవణం యొక్క ఫలితం అనేది ఎట్లా ఉంటుందనేది మనం పంచాంగాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సాయి దత్తపీఠంలో శివ విష్ణు దేవాలయంలో ఇక్కడ బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారు, ఉపేంద్ర చివుకుల గారు, మురళి గారు, రమణారెడ్డి గారు అందరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు అందరూ కూడా ఇక్కడ పంచాంగ శ్రవణ కార్యక్రమం చాలా దేదీప్యమానంగా జరిగింది. ఈ 9 రోజులు వసంత నవరాత్రి మహోత్సవాలు, ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు అంటారు.
అలాగే గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు మనందరికీ తెలుసు. ఇవి శ్రీరామ నవరాత్రులు. కోటి రామనామ మహాయజ్ఞాన్ని ఈ దేవాలయంలో సంకల్పం చేశారు. నాకు తెలిసినంత వరకు అమెరికాలో ఇది మొట్టమొదటి కోటి రామ మహామంత్ర జపం. ఇది ఇంట్లో కూర్చొని, ఆఫీస్లో కూర్చొని, ఎక్కడ కూర్చున్నా కూడా శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే పఠించి ఆ సంఖ్యను పంపుతారో వాళ్ళందరికీ కూడా సీతారాముల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ 9 రోజులు సీతారాములకు మంగళ స్నానాలు, అలాగే సంగీత కార్యక్రమం, అలాగే వధూవరుల యొక్క పెళ్లి చూపులు, అలాగే వధూవరులకు పెళ్లికి ముందు చేసేటువంటి ప్రక్రియలన్నీ, వైదికంగా శాస్త్రోక్తంగా చేసేటువంటి ప్రక్రియలన్నీ మన దేవాలయంలో నిర్వహించడం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. అందరూ కూడా ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో, ఈ 9 రోజుల కోటి రామనామ మహాయజ్ఞ జపంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి, సీతారాముల అనుగ్రహాన్ని పొందాలి. అలాగే ఆదిత్యాది నవగ్రహాల అనుగ్రహంతో ఈ శుభకృన్నామ సంవత్సరంలో మీరు చేపట్టినటువంటి అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా శుభకృన్నామ సంవత్సర ప్రత్యేక ఉగాది శుభాకాంక్షలు. సాయిరామ్. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు, శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు శ్రీరామనవమి. అది 9 రోజులు రాముల వారిని, సీతావారిని అన్ని మన ఎట్లా భూలోకంలో ఎట్లా పెళ్లి చేసుకుంటామో అట్నే వాళ్ళకి పెళ్లి చేయడం. అదే కాకుండా భద్రాచలంలో ఎట్లా చేస్తారో అదేవిధంగా ఇక్కడ కోటి రామనామం శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని చెప్పుకుంటూ అందరూ సంఖ్యలు ఇచ్చి పాల్గొనాలి. అందుకని చెప్పి ఈ విధంగా అందరూ మా పెద్దలు చెప్పారు. ఇంతకుముందు సాంస్క్రిట్ బ్రదర్స్ అంతా చెప్పారు, రఘుశర్మ గారు చెప్పారు. ఆ విధంగా చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే లోకశాంతి కొరకు మనం ఒక సంకల్పం తీసుకుని రామనామ జపం చేస్తాం, చాలా మంచిది. అదే కాకుండా నవగ్రహాల గురించి కూడా మనకి బాగా ఆశీస్సులు అందుతాయి. కాబట్టి తప్పకుండా ఈ సాయిదత్త పీఠం శివ విష్ణు టెంపుల్ ఎన్జేలో రఘుశర్మ శంకర్ మంచి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ రాండి, అందరితో కలవండి, శ్రీరామనామ జపం చేయండి. సాయిరామ్. ఈ తెలుగు ప్రేక్షకులందరికీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మేము ఈ సాయిదత్త పీఠం శివావిష్ణు టెంపుల్లో మేము అద్భుతంగా ఉగాది సంబరాలు చేసుకున్నాము. మా సరస్వతి పుత్రులైనటువంటి మా సంస్థ సాంస్క్రిట్ సోదరులు ఇద్దరు అద్భుతంగా పంచాంగ శ్రవణం చేసి మమ్మల్ని అందరినీ చాలా ఆనందపరిచారు. ఇది మాకు చాలా ఆనందకరంగా, మాకు చాలా ఆహ్లాదకరంగా ఉండింది. అలాగే ఇవాళ నుంచి శ్రీరామనవమి వరకు మేము శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకోబోతున్నాం, నవరాత్రులు చేసుకోబోతున్నాము. ఈ నవరాత్రుల్లో శ్రీరామనామ జపం శ్రీరామనామ జపం చేస్తున్నాము. ఈ శ్రీరామనవమి జపము భద్రాచలంలో కోటి తలంబరాలతో సమానంగా మేము ఈ కోటినామ జపాన్ని మేము చేయబోతున్నాము. అలాగే అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రామవైభవం అనేది ఎంతమంది చెప్పినప్పటికీ కూడా తనివి తీరదు. యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవింద గళితం రామాయణాక్షం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. ఇంతకంటే ఏం కావాలండి మానవుడికి? జన్మ కలగాలి, వ్యాధులు రాకూడదు, ఆనందం కలగాలి, సుఖం కలగాలి, ఆనందం కలగాలి, ఇల్లు ఉండాలి, వాకిలు ఉండాలి, పరివారం ఉండాలి, అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలి, దుఃఖం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఇంతకంటే కావాల్సింది ఏమిటి? ఇంకా ఇవన్నీ ఇచ్చేవాడు రాముడు. అటువంటి రామనవరాత్రి వైభవాన్ని ఇక్కడ న్యూజెర్సీలో శివావిష్ణు టెంపుల్లో సాయిదత్త పీఠంలో భారతదేశంలో చేస్తారో చేయరో కానీ ఇక్కడ మటుకు అందరికీ ప్రసాదాన్ని, సేవని, అంతేకాకుండా భక్తి ఉత్సవంగా, అంటే 9 రోజులు, మామూలుగా 5 రోజులు పెళ్లి చూస్తాం మనం. ఇది 5 రోజుల పెళ్లి కాదు, 9 రోజుల పెళ్లి.
అంటే 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా ఆరంభం చేశారు ఇక్కడ. ఇవాళ కలశ స్థాపన, రేపు మంగళ స్నానాలు, ఎల్లుండి మా మెహందీ కార్యక్రమాలు, సంగీత ఉత్సవాలు, తలంబరాలు చేసేటప్పుడు కూడా ఒక విధానం ఉంది. అంటే ఒక్కొక్క గింజ ఒలవాలట, అట్లా ఒలుచుకుంటూ చేస్తారు. అట్లా ఇక్కడ ఎక్కడో పూర్వంలో 200 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితం చేసేటువంటి సంప్రదాయాన్ని ఇక్కడ రఘుశర్మ శంకరమంచి గారు అని చెప్పి ఈ యొక్క దేవాలయ వ్యవస్థాపకులు వారు ఒక సంకల్పం చేసి ఇంతమందిని ఒక 3000 మంది, 4000 మంది, 5000 మంది, 6000 మంది వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం ఎవ్వరికి ప్రసాదం దొరకలేదు అనేటువంటి మాట లేకుండా చేస్తున్నారు ఇక్కడ. అది అంత సులభమైన పద్ధతి కాదు. ఇక్కడ చాలా శ్రమతో కూడుకున్న పని. దీనికి ఎంతో పరోక్షంగా ప్రత్యక్షంగా చేతులు వేయాలి దీనికి. అట్లా వెరవకుండా రాముడు వెనక ఉన్నాడు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని చెప్పినట్టుగా అట్లా ఆయన ఇంతమందిని సమారోహం చేసి 4000 మంది రావడం అంటే మామూలు మాట కాదు. ఇవాళ ఇంకా వస్తూ వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా నవాహ్నిక దీక్షగా నవరాత్రి ఉత్సవాలని, శ్రీరామ నవరాత్రి ఉత్సవాలను చేయటం జగత్తు మొత్తం కూడా ఆనందిస్తుంది. రామ కళ్యాణం అండి అంటే ఒక రాముడికే పెళ్లి కాదట. రాముడి యొక్క వివాహం చేస్తే జగత్తు ఆనందంగా ఉంటుంది. అంతా రామమయం, జగమంతా రామమయం అన్నట్టుగా అండాండంబులు పిండాండంబులు అన్నీ కూడా రాముడే. అటువంటి ఆ యొక్క రామమయాన్ని చాటేందుకు గాను కంకణం కట్టుకొని ఇక్కడ శివ విష్ణు టెంపుల్ సాయిదత్త పీఠంలో ఇంతమంది ప్రముఖులందరూ కూడా ఇవాళ వేంచేసి ఉన్నారు. అందరికీ కూడా ఏం కలగాలండి అంటే రామానుగ్రహ ప్రాప్తి కలగాలి, రామ దర్శనం కావాలి, రామ సాయుజ్యం కావాలి, రామసేవలో ఉండేటువంటి జీవితం కలగాలి. అటువంటి ఆయుర్దాయాన్ని, ధర్మాన్ని రాముడు ఇచ్చుగాక అని చెప్పి ఇక్కడ అందరికీ కూడా ఆశంసన చేస్తున్నాం. అందరికీ ఆ యొక్క రాముడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగ. రాముడు అంటే ఒక రాముడే కాదట, సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమద్దేవత అని ఈ యొక్క రామ పరివారం చెప్పారు. ఈ పరివార దేవతలందరూ కూడా అందరికీ సుఖాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అనేక రకాలుగా ఇచ్చుగాక అని చెప్పి ఆశంసన చేస్తూ స్వస్తి సర్వేషాం. అచ్చమైన మనసులలో స్వచ్ఛమైన మనుషున్న తీపిలా, చెట్టులోని మామిడి పూతంతా పులుపుల, అలాగే సముద్రంలోని లవణమంతా ఉప్పుల, మనసులలోని మమకారాల మధ్య చొచ్చుకొచ్చే చిన్ని చిన్ని గొడవల కారంలా, అలాగే ఎడబాటు తడబాట్ల మధ్య వచ్చే చేదుల, ఇలా జీవితం అంతా షడ్రుచుల సమ్మేళితం. ఉగాది పచ్చడి అంటేనే మన జీవితానికి ఒక గొప్ప నిదర్శనం, నిజం. అలాంటి ఉగాది శుభకృత నామ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ జై స్వరాజ్య JSW TV తరపున ఈరోజు ఉగాదికి సంబంధించిన ఈ విజువల్స్, ఈ కార్యక్రమం అంతా అమెరికా న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమం అంతా మిమ్మల్ని ఎంతగానో అలరించిందని కోరుకుంటున్నాం. స్టే ట్యూన్ టు జై స్వరాజ్య అండ్ JSW TV. Please subscribe to Jai Swarajya TV. Jai Swarajya TV. Jai Swarajya TV. జై స్వరాజ్య టీవీ. Jai Swarajya TV. ప్లీజ్ సైన్ ఇన్ యూప్లేట్. Please sign up for Uplay. Ublade యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.